కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. మనం చదువుకున్నటువంటి ఇందాక వాక్య భాగంలోదే ఒక భాగాన్ని తీసుకొని ఈ రోజున వాక్య పరిచర్కి సిద్ధపడదాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17వ వచనం. నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం. ఏ మందిరం అంటిది? నా అన్నాడా మందన్నాడా? నా అంటే దేవుని. నా మందిరం సమస్త అన్ని జనులకు ప్రార్థన అంటే ఈ మందిరంలో ఫలానా కులం వాళ్ళు రావాలి, ఫలానా రాష్ట్రం ఫలానా దేశం వాళ్ళు రావాలని ఏమనుందా? అందరూ దేవుణ్ణి ఎరగని వాళ్ళంతా కూడా ఎవరి కింద లెక్క బైబిల్ ప్రకారం అన్ని జనులనే అర్థం. మరి ఇప్పుడు నువ్వు అడగచ్చు, మేము చర్చికి ఎందుకు రావాలి, మేము ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అని నువ్వు అడగచ్చు. దానికి కొన్ని మాటలు మనము జ్ఞాపకం. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో పేతురు యోహాన్లు కనపడతారు మీకు. చదవండి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడ అండి? దేనికండి? ప్రార్థన చేయడానికి వెళ్తున్నారండి. దేనికి వెళ్ళాలి? దేవాలయానికి. ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి, దేవుడిని గణపరచడానికి వెళ్ళాలి. ఎన్ని వస్తాయిలేండి. ఇప్పుడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 28వ వచనం. 2 దినవృత్తాంతాలు 29, 28వ వచనం. దేనికి వెళ్ళాలి? ప్రార్థనా మందిరానికి దేనికి వెళ్ళాలి? త్వరగా తెరవండి. 2 దినవృత్తాంతాలు 29, 28 తెరవండి అమ్మా. ఇంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, ఒక్కళ్ళు బైబిల్ తెరవలేకపోతున్నారు. ఏ మాటలమ్మాయి, స్పష్టంగా చదువు. 28, 29, 28. 2 దినవృత్తాంతాల గ్రంథము 1 చదువుతున్నావు. ఏం జరుగుతుంది అక్కడ? ఆరాధన ఉందా? కనపడిందా? ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా ఆరాధన. మందిరానికి ఎందుకు వస్తాం? ఆరాధించడానికి రావాలి. 3వది చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? సమాజ మందిరంలో ఏం చెప్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 4:23. ఏం చేస్తున్నాడు దేవుడు? వాక్యం వినడానికి వెళ్ళాలి. సమాజ మందిరం అంటే మందిరమే. మందిరంలో ప్రభువారు వాక్యం చెబుతున్నారు, దాన్ని వినటానికి వెళ్ళాలి. వెళ్ళారా? వాళ్ళకి అలవాటేగా సమాజ మందిరానికి వెళ్ళటం. దేవుని యొక్క ప్రేమలో 27వ అధ్యాయం 4వ వచనం. 27వ అధ్యాయం 4వ వచనం. ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? ఇక్కడ మందిరంలో ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళి తాను చేసిన తప్పుని సరి చేసుకోవడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు? నిరపరాధ రక్తమును నేను అప్పగించానని సమాజ మందిరంలోకి వెళ్ళి యాజకుల దగ్గర సరి చేసుకోవడానికి వెళుతున్నాడు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? సరి చేసుకోవడానికి వెళ్ళాలి. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. 3వ వచనం అక్కడే ఉంది. 3వ వచనం. అమ్మా, మీ ఆయన వింటున్నాడు అనుకున్నావా? మీ బాయ్ ఫ్రెండ్ వింటున్నాడు అనుకున్నావా? పక్కనోడు వినకూడదు కొంచెం మాట్లాడుతున్నావా? ఏం మాటలమ్మాయి? ఏం గట్టిగా నోరు తెరవలేవు? ఏంటంటే అతను పశ్చాత్తాపడటానికి వెళ్ళాడు. మందిరానికి ఎందుకు వస్తాం? ఎక్కడా చెప్పుకోలేని విషయాలు ప్రభు సన్నిధిలో చెప్పుకుంటూ
పశ్చాత్తాపడటానికి వస్తాం. బయట చెప్పుకోలేము కొన్ని, కానీ దేవుడికి చెప్పుకోవచ్చు. పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలోకి రావాలి. ప్రియులారా, 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 3వ వచనం. దేనికి వెళ్ళాలి? దేనికి వెళ్ళాలో రాయబడింది. స్తుతించడానికి వెళ్ళాలి. చదవండి. ఎక్కడ? మందిరంలో. మందిరంలో దేనికి వస్తాం? స్తుతించడానికి, పోసుకోలు కబుర్లు చెప్పుకోవడానికి కాదు, పనులు చేయడానికి కాదు. వాళ్ళు కూడా ఉన్నారు అని బైబిల్ తెలియజేస్తాం. చూద్దాం అది కూడా. దేవుని యొక్క ప్రేమలో 20వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. 20వ అధ్యాయము 22. ఇంకొక పని చేయడానికి వస్తున్నాం మందిరానికి. దేనికంట? పాడుటకు. దేవుణ్ణి కీర్తన గ్రంథములో నుంచి కీర్తనలన్నీ కూడా ఇశ్రాయేలుకి పాటల పుస్తకం. కీర్తించడానికి, దేవుణ్ణి పాడటానికి, ఆయన గురించి కొనియాడటానికి. కొనియాడతరమే నిన్ను కోమాల తనయా, కొనియాడతరమే. ఆయన కొనియాడటానికి అంటే పాటల ద్వారా. ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. కాబట్టి నువ్వు నిజంగా ఆత్మతో కనుక పాటలు పాడుంటే నీ పక్కన దేవుడు ఉండి ఉంటాడు. అలాగే కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 3వ చరణం 34:3. దేనికి? మందిరానికి వెళ్ళాలి. దేనికంట? ఘనపరచడానికి దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఘనత వచ్చిందా దేవుడికి? ఏమన్నా? అయ్యా నా కొడుకు వచ్చాడయ్యా, నా కూతురు వచ్చిందయ్యా, మా ఆయన వచ్చాడయ్యా, మేమందరం వచ్చామయ్యా, నీకు స్తోత్రం. ఘనత. నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలోకి నడిపించుకోగలిగిన ఘనత. ఆ ఘనత ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అని చెప్పగలిగిన స్థాయి ఉందా నీకు? ఘనపరచడానికి నీ దగ్గర ఆయుధాలు లేవా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చదవాలి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకు దేవుడు సన్నిధి కాదు. సాక్ష్యం ఇచ్చేదా అదే మా స్వామి యేసు దేవుడు నుంచి సాక్ష్యం ఇచ్చేదా. ప్రియులరా, సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సన్నిధి కాదు. ఎలాంటి సాక్ష్యం? మంచి సాక్ష్యాలు చెప్పాలి. కడుపు నొప్పి పోయింది, అందరికి కడుపు నొప్పులు బోట్లా. తిమోతికి కూడా కడుపు నొప్పి పోయిందంట. జ్వరం పోయింది, పేతురు అత్తకి జ్వరం పోలా. ఇక అందరూ చెప్పారు ఇదే మాట, జ్వరం పోయింది జ్వరం పోయింది జ్వరం పోయిందని సాక్ష్యాలు చెప్పారు బైబిల్లో. దేవుని ప్రేమించాలి. సాక్ష్యం అంటే సజీవంగా ఉండాలి. అంటే ఎన్నటెన్నటికీ చెదిరిపోకుండా ఉండాలి. ఆ సాక్ష్యం అంటే నువ్వు ఒక మాట ఇక్కడ చెప్పావంటే సాక్ష్యం, అది నీ జీవితకాలం అంతా ఉండాలి. దేవుడు కుష్ఠరోగుడు బాగైన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, మీరు చేస్తున్న పని అదే. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు వాడికి బాగైన తర్వాత? యాజకునికి నువ్వు కనపరుచుకొని కానుక ఇవ్వమన్నాడు. అంటే మనం సాక్ష్యం చెప్తే కానుకేయాలి. అంటే దేవుణ్ణి గణపరచడం. అది బాగయ్యావు, నువ్వు బాగున్నావు, నీ కుటుంబం అంతా బాగుంది, ఈ రోజున చెప్పావు. సాక్ష్యం చెప్పిన తర్వాత నువ్వు కానుక దేవునికి సమర్పించవలసినటువంటి వారమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ఆ ప్రేమలో 1 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 36వ వచనం. 1 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 36వ వచనం. చాలు. దేనికంట?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎంతమందికి బాగైందండి? మీ అమ్మాయి పాస్ అయ్యి కొత్త సంవత్సరంలో కొత్త తరగతిలోకి వెళ్ళింది. ఏమన్నా స్తుతి కోడికి పెట్టుకున్నావు మీ ఇంట్లో? మీ ఆయనకి బాగైంది, నీకు బాగైంది, ఇల్లు కట్టుకున్నావు, లేదా బాప్తిజం తీసుకొని సంవత్సరం అయింది. పుట్టినరోజులు జరుపుకుంటావే. మానవ రీతిగా శరీర కోరికలతో పుట్టినటువంటి బిడ్డలు ఆ యొక్క కోరికలు సావక పుట్టినరోజు చేసుకుంటున్నా. ప్రభులో పుట్టిన దినాలు కనపట్లా నీకు? పెళ్లి రోజులు కనపడతాయా? దినాలు కనపడతాయా? మాసికాలు కనపడతాయా? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ దగ్గర ఏం లేదా? మీ ఇంట్లో ఏం జరగలేదా? వాళ్ళ ఆయనకి బాగైంది, ప్రార్థన పెట్టుకుందా? లే, ప్రార్థనలు లేవు. ఈ రోజున కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి మందిరానికి రావాలి. ఈరోజు చాలామంది పనులు చేయట్లా. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 27వ కీర్తన 4వ చరణం. 27వ కీర్తన, అధ్యాయం కాదులేండి, కీర్తన. ఏమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ? నీ మందిరములో ఏంటి వరం అడగటానికి రావాలి. ఎన్ని వరాలు అడిగావక్క? ఎన్ని వరాలు అడిగా? నాకు వాక్యం చదివే వరమి, నాకు ప్రార్థన చేసే వరమి, అలాగే నేను రోగుల మీద చేతులు పెడితే స్వస్థపరిచే వరమి, అయ్యా దయ్యాలు పోగొట్టే వరమి, అయ్యా అని నువ్వు ఏమైనా వరం అడిగావు దేవుడి దగ్గర? ఎన్ని వరాలు ఉన్నాయండి బైబిల్లో? అది కూడా తెలియదు. ఎన్ని ఉన్నాయి వరాలు? 9 వరాలు ఉన్నాయి. ఒక్క వరం అయినా ఉందా? ఒక్క వరమైనా అడిగావా? పిల్లలు పెద్ద అయ్యే కొంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు 10th క్లాస్లో 6 సబ్జెక్టులు చదువుతారు. ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి 6 సబ్జెక్టులు చదువుతారా? చదవరు. వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. సైన్సా, సోషలా, మ్యాథ్సా, కంప్యూటరా. కాబట్టి వాళ్ళకి నచ్చినటువంటి కోర్సులో వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి మీకు? నిజమే కదా? మరి నువ్వు ఎదుగుతున్నావు. మరి దేవుడి దగ్గర ఏ వరం కోరుకున్నావు ఈరోజు వరకు? అయ్యా నువ్వు నన్ను పిలిచావు, రక్షణ ఇచ్చావు, బాప్తిజం తీసుకున్నా, గత 20 సంవత్సరాలుగా నేను బలారాధనలో పాల్గొంటున్నా, నాకు ఒక్క వరం లేదు ప్రభువా, ఒక్క వరమని ఇవా అని అడిగావా? పిల్లలు ఇంట్లో అడుగుతారు, అమ్మ అది చేసి పెట్టవే, ఇది చేసి. భర్త అడుగుతాడు, భార్య అడుగుద్ది, ఏమండి అక్కడికి వెళ్ళొద్దాం. ఎన్నో వరాలు అడుగుతారు మీరు మనుషుల్ని. దేవుడి దగ్గర అడగవే. దేవుడి దగ్గర అడగాలని బుద్ధి లేదే. కానీ రాజుకుందండి, నీ మందిరంలో నేను ఒక వరం అడగటానికి వచ్చాను దగ్గర, నాకు అది దయచి. చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. కీర్తన 27:4. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. అది చదువు. ఏది అంట? వెతుకుతున్నాడంట. అసలు మనం వెతికేది ఏంటి? అమ్మా డబ్బులు పెడితే ఏదమ్మా కనపట్లా, డబ్బులు వెతుకుతాం. రూపాయి కనపడకపోయినా అది ఎత్తుకొద్ది, రూపాయి కనపడకపోయినా ఎత్తుకొద్ది. అరే ఒక్క వరం లేదే, దేవుణ్ణి ఎత్తుకుదాం, అయ్యా ఒక వరం ఇయ్యా అని బతిలాడుకుందాం. ఉందా? ఎన్ని నాణ్యాలు పోగొట్టుకుంది చెప్పాలి? ఒక్కటే. అదే 9 నాణ్యాలు ఉన్నాయి కదా, ఒక్క నాణ్యమేగా పోయింది. పోతే పోయింది అనుకుందా? అదేం చేసింది? ఊడ్చిందంట. ఓడవటం అంటే దేవుడితో వెతకటం. యెహోవా కాలంలో ఆయన వెతకండి, ఆ తర్వాత దొరకడు ఇక. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, ఈ రోజున నీవు ఎలాగున్నావో అర్థం చేసుకో. వరాలు అడిగేది లేదు, అలాగే నీ కుటుంబం దేవుళ్ళకి రావాలని అడిగేది లేదు. నీ పిల్లల్ని నడిపించలేవు, నీ భర్తను నడిపించలేవు. ఏదో ముసుగేసుకున్నటువంటి మూలకొట్టమ్మ అంటారు. మూలకొట్టమ్మ ఏం చేస్తుందంటే ఏమి చేయక ముసుగేసుకుంటుందంట. అలా ముసుగేసుకొని మందిరానికి వచ్చేసేసి, ప్రభువా మా అబ్బాయి రావట్లేదు అని అడిగావా? అడగ. మా ఆయన రావట్లేదు అడిగావా? మా ఆయన గురించి ప్రార్థన చేయండి, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి. మేము మాత్రం వాళ్ళని అసలు మందిరానికే నడిపించాం, పక్కనే ఉన్నా ఇంట్లో ఉన్నా నడిపించాం, కానీ మీరు ప్రార్థన చేయండి. అయ్యగారి దగ్గర ఏదో శక్తులు ఉన్నట్టు, ఎట్టనంగానే అన్ని మాయమైపోయేటట్టు, వాళ్ళంతా మారిపోయేటట్టు కుదురుద్దా?
ఏ పాస్టర్ దగ్గర ఉన్నాయి అలాంటి శక్తులు? చూసారా మీరు? అపోస్తలులు వెళ్ళిపోయిన తర్వాత అలాంటి గొప్ప కార్యాలు ఎక్కడ చూసారా? జరిగినాయి అనుకుంటున్నాం, రుజువులై. ఒక అమ్మాయి మా చర్చిలోనే ఎవరో పాస్టర్ గారంట నేను ప్రార్థన చేయలేడట. ఆ పాస్టర్ గారంట ప్రార్థన చేయించాడంట, ఆమెకు 1000 రూపాయలు ఇచ్చిందంట పాస్టర్ గారికి. సంఘస్థులందరితో చెప్పిందంట, నాకు ఎయిడ్స్ రోగం పోయింది. ఎవరు చెప్పారు అంటే పాస్టర్ గారు కాదమ్మా, డాక్టర్ రిపోర్ట్ చెప్పాలి, పోయి తీసుకురాపో అన్న. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు తేలా రిపోర్ట్. కాబట్టి ఏమైనట్టు? పోయిందా? పోలా. మా బంధువుకు ఒక అతనికి క్యాన్సర్ వచ్చింది, ఇనిషియల్ స్టేజ్లో ఉందన్నారు. ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఉందని అది బిళ్ళలు ఇచ్చి పంపించారు. ఆయన ఏం చేశాడంటే బిళ్ళ వేసుకుంటున్నాను కదా, తగ్గిపోయింది కదా అనుకున్నాడు. కానీ ఏం చేశాడు, హుషారుగానే ఉన్నాను కదా అని చెప్పేసి బిళ్ళలు మానేశాడు. ఆలోచించి ఏం జరిగిందండి? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ అన్నా కనపడుతుంది. ఏం చేస్తూ ఉందంటే విజ్ఞాపన. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం మనం? విజ్ఞాపన చేయడానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు ఏం చేయాలంట? ఆయనకి సమర్పించాలి. అరే ఇది చెబితే ఏమన్నా అనుకుంటారేమో సంఘస్థులు, పక్కింటి ఆమె ఏమన్నా అనుకుంటుందేమో, లేకపోతే సంఘంలోకి వచ్చిన పక్కన ఏమన్నా అనుకుంటుందేమో. ఒక ఆమె ఇట్లాగే ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను పందిలాగా తిరిగాను, కుక్కలాగా తిరుగుతున్నాను, పొరలాడుతున్నాను ప్రభువా అంటే పక్కన ఉందిట, అవును ప్రభువా నైనా అని చెప్పేశాను. అంతే. ప్రార్థన అవగానే పట్టుకొని జుట్టు పట్టుకొని కొడతా ఉందంట. ఏంది నువ్వు చూసావంటే, నువ్వే కదా అన్నావు చర్చిలో అంటే అంటావా మామ అన్నట్టుగా అంటావా? నువ్వు నోరు మూసుకోవాలి. నా పాపం ఏదో నా విజ్ఞాపన ఏదో నేను చేసుకుంటున్నా, నువ్వు దాన్ని ఏకీభవించమన్నాడు పాస్టర్ గారు అంటే అంటావా? అంట. నేను కూడా నేను బాత్తా అని బాధేసింది. చెప్పులు కూడా ఇంకేసుకోవాలా, బయటకు వచ్చారంతే చెప్పులు వేసుకున్నాడు, జుట్టు పట్టుకొని కొడతా ఉందంట. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, దేనికి వచ్చావు? విజ్ఞాపన చేయడానికేగా, ఏకీవించి ప్రార్థన చేయడానికేగా. మరి తప్పంటావేంటి? కొంతమంది సిగ్గుపడతారు, మా ఆయనకి జబ్బు లేదయ్యా, మా ఆయనకి జబ్బు లేదయ్యా, మా ఆయనకి ఉద్యోగం లేదయ్యా, మా ఆయనకి డబ్బులు లేవయ్యా అని అంటుందంట. అవునాక డబ్బులు లేవా? మరి అప్పు తీసుకోవచ్చుగా అందంట. నీకెందుకే అందంట. మడగొట్లాడు విజ్ఞాపన చేస్తుంది, పక్కన వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయకూడదంట. తప్పు కదా అది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆత్మను ఆర్పకుండా ఉండుట కొరకు అంటే కట్టెలు మండుతున్న చోట పచ్చి కట్టేసిన ఏమవుతే కాలుతుంది. అలాగే ప్రార్థన జరిగేటువంటి స్థలంలోనికి మనం వస్తే మన ఆత్మ ఏమవుతే ఆర్పుకోకుండా దాన్ని జ్వలింపజేయచ్చు, మండించవచ్చు. ఆత్మను ఆర్పుకోకుండా ఉండటానికి మందిరానికి నువ్వు రావాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 14వ అంశం. యాకోబు రాసిన పత్రిక 4:7 అపవాదిని ఎదిరించుటకు నువ్వు ఒక్కదాని వల్ల బలం చాలటల్లా నీకు. దానియేలు ఏమన్నాడు? అయ్యా జ్ఞానులందరినీ చంపేస్తానని రాజు చెబుతున్నాడు. అరే స్నేహితులారా ప్రార్థన చేయండి. ఒక్కడు చేశాడా? అందరూ చేశారా? అందరూ చేశారు. మిస్పాలో ఇశ్రాయేలు అందరూ పాపం చేశారని ఒప్పుకున్నారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో వారంతా మేము పాపం చేశామని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అపవాదిని ఎదిరించాలంటే నీ ఒక్కడి వల్ల బలం చాలటల్లా. నలుగురు కలిస్తే అపవాదిని ఎదిరించవచ్చు. చల్లవారిపాలెంలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. నా స్టూడెంటే, నా దగ్గర చదువుకున్న పిల్లలు 2 కూడా నా దగ్గర చదువుకున్నాడు. సరే ముందర ఈ అమ్మాయికి దయ్యం పెట్టింది.
సరే మందిరానికి తీసుకురమ్మని అక్కడున్న పాస్టర్ అప్పుడు చెప్పాడు. బుధవారం రోజు ఆ రోజు సరే ప్రార్థన జరుగుతుంది. చల్లవారిపాలెంలో, గుంటూరులో కూడా జరుగుతుంది. అప్పుడు రాత్రులు జరిగాయి ప్రార్థనలు. పిల్లరా సరే అని ప్రార్థన చేసుకుంటున్నాం మేము. అలాగే వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. టీచర్ గారు వీళ్ళు కూడా కొండూరు చల్లవారిపాలెం పోయారు. ఇక్కడ దరిదాపు 10 మంది ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో అక్కడి నుంచి ఒక మనిషి వచ్చాడు. ఏంటంటే అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏం జరిగింది? ప్రార్థన ఉంది ఇక్కడ, ప్రార్థన అయిపోయాక వస్తాను అని చెప్పి. కాదయ్య గారు వెంబడే రమ్మంటున్నారు. జరిగిందేందిరా అంటే దయ్యం పట్టింది. పాస్టర్ గారు దాన్ని ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారి మీద ఎగబడతా ఉంటే పాస్టర్ గారు తట్టుకోలేక మిమ్మల్ని రమ్మంటున్నారు. పాస్టర్ గారికే భయం వేసిందంట. అంటే అతనిలో ఎవరున్నట్టు, దేవుడా దయ్యమా? సరే కారు వేసుకొని ఎట్లాగైతే 1/2 గంటలో చేరేసరికి కింద పడి కొట్టకలాడుతూ ఉన్నారు 3 పిల్లలు ఇద్దరు. ఓయ్ 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 అంటున్నారు. ఎవరిని చూసి? పాస్టర్ గారిని చూసి. వీళ్ళందరూ ఇట్ట కూర్చున్న మీరంతా కూడా ఏమైపోయారు తెలుసా? గోళ్ళకి వెళ్ళిపోయారు. అమ్మో మా మీదకి వస్తేమో అని పరిగెత్తారు. దూరం వెళ్ళిపోయారు. బొంగరం తిరిగినట్టుగా తిరుగుతుంది దయ్యాలు. ఎక్కడికి పోట్లా. అప్పటికే అనౌన్స్మెంట్ చేశారు, అయ్యగారు వస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేశాడు అతను. ప్రియులారా, నేను అక్కడ గేటు తీసుకొని లోపలికి కూడా ఇంకా అడుగు పెట్టలా. అట్లా వాకిట్లోకి వచ్చా. అంతే, గిరగిరా తిరుగుతున్నాయి, కాస్త పడిపోయినాయి. 2 భార్యాభర్తలు ఇద్దరు పడిపోయారు. సంఘస్థులు ఆశ్చర్యపోతున్నారు. పాస్టర్ గారు, అయ్యా మేము ఇంతసేపు ప్రార్థన చేసాం, అది మా మీద ఎగబడింది తప్ప అసలు నువ్వు లోపలికి రాలేదు, ప్రార్థన చేయలేదు, మరి ఎట్టాగా అయ్యి లోపడుతున్నాయి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. దేవుడు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చెప్పి పంపిస్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 10:1. త్వరగా 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టకు, ఏంటంట, ప్రతి విధమైన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టకు పవర్స్ ఇచ్చి పంపించాడు. నువ్వు కూడా శిష్యుడివేగా, నువ్వు కూడా దేవుడి వాక్యం చెబుతున్నావుగా, దయ్యానికి ఎందుకు భయపడతావు? నిన్న పిడుగులు పడ్డాయి. మా మందిరం మీద పడ్డట్టుగా ఫీల్ అయిపోయారు సంఘస్థులు. అంత టప ఏం శబ్దం అనుకుంటున్నారు? మా టీచర్ గారు అంటున్నారు మన పక్కన ఎక్కడో పడి ఉంటుంది అంటున్నారు. నేనేమి వణకలా తొణకలా, ఆయన వాక్యం చెబుతున్నాడు, నేను కూర్చోనున్నా. దేవుని ప్రేమ, నాకేం భయం ఉండదు. పిడుగంటే ఏదైనా భయం ఉండదు నాకు. దేవుడు నా పక్షమునుండగా నాకు ఈరోజు ఎవడు? మెరుపులు ఉరుములు ఎవరు సృష్టిస్తారు? దేవుడే అని రాశాడు. కాబట్టి అది తన బిడ్డల మీద పండిస్తాడా? మరి దేవుని ప్రేమించండి ప్రియులారా. ఏమని చెప్పి పంపించాడు? దయ్యముల మీద అధికారం. 16-17 మార్క్స్ వార్తలో అంటున్నాడు దేవుడి యొక్క ప్రేమ. 16-17 మార్క్స్ వార్త. దేవుడి ప్రేమ ఎలా ఉందో చూడండి. శిష్యుల మీదకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడు. ఏం కనపడతాయంట? నమ్మిన వారి ఎడల సూచన క్రియలు కనపడతాయంట. నా నామమున దయ్యములు. చాలు. ఏం వెళ్ళగొట్టగలరు సేవకులు? దయ్యాలు వెళ్ళగొట్టే అంత పవర్ రావాలి. వరం అది, అదొక వరం బైబిల్ ప్రకారం. అయితే ఆ వరాన్ని దేవుడు 12 మందికి ఇచ్చాడు, ఒకళ్ళకి కాదు, 12 మందికి ఇచ్చాడు ప్రియులారా. మరి నీకెందుకు లేదు? సరిగ్గా సేవ చేయట్లేదా? భయపడుతున్నావా? ప్రియులారా, ఆలోచించి సరైన సేవ చేసినప్పుడు నేనేం మాట్లాడాను? దయ్యం దగ్గరికి వెళ్ళి నేనేమి ఏసు రక్తం చేయమని, లేకపోతే నూనె పోయటం ఇట్లాంటివి కూడా చేసేవాడిని కాదు. అంతే, నాకెళ్ళి చూడమ్మా అంటే అంతే. చూడరండి, ఎవరు చూడరు. నాకెళ్ళి చూస్తే గ్యారంటీ పడిపోతారు. అది నాకు తెలుసు. దేవుడిచ్చిన శక్తి అది నాకు. ఎవరికి భయపడు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, నువ్వు నీ పాపమంతా బయటకు వచ్చేస్తా. ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ లోపల. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. కాబట్టి మనలో దేవుడు ఉన్నాడు. కాబట్టి లోకం అంతటిని జయించగల శక్తి మనకు దేవుడు ఇచ్చాడు, శిష్యులకి ఇచ్చి పంపించాడు. కాబట్టి మనము
ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించుటకు దేవుడి సన్నిధికి రావాలి, ఆ శక్తిని పొందుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తెరవండి. క్రీస్తు రక్తములో పాలొందుటకు దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి? క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందుటకు రావాలి అని రాస్తుంది అక్కడ. మనం వస్తున్నది క్రీస్తు రక్తంలో పాలొందుటకే. ఈ బలారాధన అంటే దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. అలాగే 11:26 కూడా చదవండి. కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయం 26వ వచనం. దేవుణ్ణి గణపరచడానికి నీ కొరకు ఆయన చనిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇగో ఈ చేతిలో ఉన్నది అయ్యా నువ్వు మా కొరకు దెబ్బలు తిన్నటువంటిది శరీరం, ప్రభువా ఈ చేతిలో ఉన్నది మా కొరకు నువ్వు కార్చిన రక్తం అని చెప్పి ప్రార్థన చేసుకొని తింటున్నావా? లేదా నీ ఇష్టం వచ్చినట్టుగా దొరికింది కదా నొట్టు వేసుకుంటున్నావా? అపవిత్రంగా నువ్వు దాన్ని, అయోగ్యంగా దాన్ని నువ్వు భుజించకూడదు. అది బైబిల్ సిద్ధాంతం. యేసు రక్తంలో పాలొందుటకు దేవుడి సన్నిధికి వస్తా ఉన్నావు. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. పరిశుద్ధులుగా మారడానికి మనము దేవుడి సన్నిధికి వచ్చాం. నేను పరిశుద్ధుడను కాబట్టి ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు? దేవుడు. అంటే దేవుడు ఎవరని రాసింది ఇక్కడ? పరిశుద్ధుడు. కాబట్టి మనం దేనికి వచ్చాం? పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము పరిశుద్ధులుగా ఉండుటకు వచ్చి అని చెప్పండి అందరూ. మేము పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడి సన్నిధికి వచ్చితిమే. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడని, మీరు పరిశుద్ధులుగా ఉంటానికి నా వద్దకు రండి. ఆయన దగ్గరికి రాకపోతే పరిశుద్ధత రాదు. చాలామంది అనుకుంటారు పరిశుద్ధంగా బతుకుతామని. ఇందాక ఒక అతను మాతో అంటున్నాడు, ఆ ఎంఈఓ బహు స్ట్రిక్ట్ అండి అన్నాడు. ఏమి స్ట్రిక్ట్ అయ్యా? లంచాలు తీసుకుంటాడు. వాడు కూడా ఒక స్ట్రిక్టేనా అన్న. లంచాలు తీసుకునేవాడు స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటాడు? లొంగిపోయినట్టే కదా. లంచాలు తీసుకున్నాడు లొంగిపోయినట్టే. ఎవరికి? అపవాదికి. మరి అతను ఎవరు? క్రిస్టియనే మళ్ళా, కానీ లొంగిపోయాడు. పాపంలో ఉండేటువంటి వాడు. ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. ఎఫ్ఎస్సీ పత్రిక 5:4. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పోకిరి చేష్టలు మానుకోవటానికి వచ్చాం. దేనికంటే దేవుడి సన్నిధికి వచ్చింది. దేవుడి సన్నిధికి వచ్చి పోకిరి చేష్టలు చేస్తావా? బయటికి వెళ్ళటం మళ్ళీ పోకిరి చేష్టలే, పోకిరి మాటలే, సినిమాలే, జబర్దస్తులే, రీల్సే, సర్కారే, ఇంకిదే పని. నీకు నవ్వులా? నీ జీవితం నవ్వులు పాలవుదికి జ్ఞాపకం చేసుకో. నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఆనందం నా చేతిలో ఉన్న సెల్ ఫోన్లో చూసి ఖుషి అని నవ్వుకుంటున్నాను అనుకున్నావు. నువ్వు నవ్వులు పాలైపోతావు జీవితంలో. నవ్వులు వచ్చేటువంటి దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావంటే నీ జీవితం నవ్వులు పాలైపోతుంది. అంటే నీ హృదయం ఎలాగుంది? అపరిశుద్ధంగా ఉంది. అపవిత్రమైన హృదయం, పాపాన్ని చేర్చుకునే హృదయం, పనికిమాలని చూసే హృదయం, దేవుణ్ణి కనపరిచే హృదయం కాదు. నేను సెల్ ఫోను ఇది చూడడం, ఐహిహి కేకలు వద్దు నాకు. ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు? పాపం అనేది ఇదివరకు ఎక్కడో సినిమా హాల్కి వెళ్తే దొరికేది అనుకునేవాళ్ళం. అది ఇంగ్లీష్ సినిమాల్లో ఉండేది అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో, మా రోజుల్లో. తర్వాత తెలుగు సినిమాల్లోకి వచ్చింది. పాత సినిమాల్లో ముద్దులు పెట్టుకోవటాలు ఉండవు. మీరు చూసుకోండి, ముద్దులు ఉండవు పాత సినిమాల్లో. అసభ్యమైన మాటలు ఉండవు. కానీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అసభ్యమైన పదజాలాలు, అసభ్యమైనటువంటి వస్త్రములు ధరించుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే చూసి ఆనందిస్తున్నారు. 3 పెళ్ళాలు, కొడుకు, కూతుళ్ళు, అల్లుళ్ళు కలిసి. పాపం చేస్తున్నావు నువ్వు. ఆ పాపానికి లెక్కప చెప్పాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవుని యొక్క ప్రేమలో ఏముండకూడదు? పోకిరి చేష్టలు చేయకుండా ఉండటానికి దేవుడి సన్నిధికి రావాలి. నీ హృదయంలో ఏం దాచుకోవాలి? వాక్యం దాచుకోవాలి. నీ హృదయంలో ఏం దాచుకోవాలి? స్తుతులు దాచుకోవాలి, ప్రార్థన దాచుకోవాలి. ఇవన్నీ నువ్వు చేస్తూ పోతే దేవుడు
నీ పక్షమున నిలబడి యుద్ధము చేయునుగాక. దేవుని ప్రేమిస్తున్న పిల్ల యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అంశం చెబుతున్నా, 14వ అధ్యాయం 10వ వచనం. ఏం చేస్తున్నారంట? అపవిత్రపరుచుకుంటున్నారంట. ఆ అపవిత్రతను పోగొట్టుకోవటానికి ప్రభు సన్నిధికి రావాలి. ప్రియులారా, యోధా ఏం చేశాడండి? తన యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి పోయి అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు, అయ్యా దేవుడు చెప్పాడు నన్ను 3 సార్లు అయ్యా అబద్ధం ఆడిన తర్వాత కోడికి వస్తుంది. అయ్యా నేను అట్లాంటిది జరగదులే అనుకున్నా, కానీ అయ్యా జరిగింది 3 సార్లు అబద్ధం ఆడాను, కోడికి వచ్చింది అని పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం కావాలి, అపవిత్రతను పోగొట్టుకోవాలి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. దేనికి వచ్చాం మనం చర్చికి? దేనికి వచ్చాం చర్చికి? ఆశీర్వాదము పొందుటకే మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు పిలిచింది ఎందుకో కూడా రాశాడు అక్కడే. ఆశీర్వదించుటకే నేను మిమ్మలను పిలిచాను. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఆశీర్వదించబడటానికి. మరేది ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం? యవ్వన కాలంలో అంతా బాగానే ఉంటాం, యవ్వన కాలం గడుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం. అప్పుడు ఉంటుంది నీకు భజన, చెంబు ఎత్తలేవు, ఏమంటే తలకాయ ఎత్తలేవు, ఎందుకంటే చుట్టూ ఊడిపోయి తలకాయ పడిపోద్ది. అమ్మగారు గోరంటాకు పెట్టేది ఇదివరకు, గోరంటాక ఇంకా చేతులన్నీ కూడా వణికిపోతా ఉన్నాయి. ఇంకెక్కడ గోరంటాకులు? అయిపోయింది, నీ బతుకంతా అయిపోయింది. నీకు పెళ్ళి 10 సంవత్సరాలు కాలేదు, అప్పటికే నీకు 10 రకాలైనటువంటి జబ్బులు వచ్చేసి. ఏందమ్మా అంటే ఆ నొప్పి ఈ నొప్పి. ఒక ఆమె మెడకాయ తెప్పట్లా. ఏందమ్మా మెడకాయ తెప్పు అంటే రోగం వచ్చిందయ్యా అంది. ఎన్నేళ్ళు నీకంటే? ఉంటాయి కదయ్యా 20 ఏళ్ళు అంది. 20 ఏళ్ళకి రోగం వచ్చిందంట. ఏంటంటే మెడకాయ అంటే ఎటు తెప్పట్లేదు, ఎటు అదేదంటారుగా మెల్ల కన్నోళ్ళు చూసినట్టు చూస్తాను. నేను ఇక్కడ ఉన్నా, నాకెళ్ళి చూడమంటే ఇట్ట అంటుంది తప్ప ఇటు తెప్పట్లా. ఇట్టకి ఆ కళ్ళు ఇట్టకి ఒకటి దొంగ సూపులు చూస్తూ ఉంటుంది. ఏందిరా అంటే మెడకాయ పట్టుకుపోయిందంట. ఇంకొక ఆమె ఏదో చేయబోయి అయ్యగారి దగ్గరికి గబిక్కను ఉరుగుదాం అనుకుందంట. అంతే కాళ్ళు పట్టుకుపోయింది. మోకాళ్ళ నొప్పులు నా పరిగెత్తుద్దా? జరిగే పనేనా? కాబట్టి దేవుని ప్రేమించండి. వయసు అంతా 20, 25, 30 ఏళ్ళు లోపే. కారం వద్దు, పచ్చిమిరకాయ వద్దు, మిరపకాయ వద్దు, అల్లం వద్దు, పేస్ట్ వద్దు, ఏమొద్దు నాకు. నా బతికేదో పచ్చి మాంసం తిన్నట్టుగా ఉంటుంది నాది. ఉప్పు కారం లేని సరీసాగుడు లేని అన్నం తినే రోజులు వచ్చినాయా ఈ పిల్లలకి? ఏంటంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని కుష్కు 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 నొక్కు నొక్కు, నిన్ను నొక్కుతాడు దేవుడు. సన్నాయి నొక్కులు నొక్కుతావు, పాపపు నొక్కులు. కాసేపు ఏమో ఆఫీస్ పని, కాసేపు ఏమో యూట్యూబ్ పని. దొంగ మొఖం దాన. నిజమండి ఇది. ఆ హెచ్ఓడీలు అట్లా అరుస్తుంటారు. అరే దేనికి వచ్చావురా? ఫ్రీ కదా ఏంటి వైఫై. ఇలా పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు. ఇక్కడ మన జీబీ ఏమో ఏదన్నా డౌన్లోడ్ చేసినా అప్లోడ్ చేసినా దెబ్బకి అయిపోయి లేదు లేదమ్మా అని గిరగిరా తిరుగుతుంటుంది అమ్మగారు. ఏందంటే నీ దగ్గర లేదు, నీ దగ్గర లేదు, అయిపోయింది, నీ జీబీ అయిపోయింది, ఈరోజుది 2 GB అయిపోయింది. అక్కడ ఇది ఎంత జీబీ అని వాడచ్చు. అది 100 MB స్పీడ్. అది మంది ఎంత స్పీడ్ అంటే చూడండి, 30 Mbps స్పీడ్. 30కి 100కి ఎంత తేడా? అట్ట నొక్కంగానే అట్ట అందుకుంటుంది. అది అంత ఫాస్ట్గా ఉంటుంది అక్కడ ఆఫీసుల్లో. లేకపోతే అంతమందికి ఎలాగా రన్ అవుతుంది కంప్యూటరు? ఆలోచించి. తక్కువ MBPS అయితే తక్కువ డౌన్లోడ్, తక్కువ అప్లోడ్ అవుతుంది. పిల్లలు ఆలోచించి. మన జీవితంలో తక్కువ ప్రార్థన ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాడు. మనకందరికీ తెలిసిన మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కీర్తన 34:10. కీర్తన గ్రంథం 34:10. దీని తర్వాత చెబుతాను మీకు. దీని తర్వాత చెబుతాను. 34:10 కీర్తన, 34వ కీర్తన 10వ చరణం. దేవుడు చెప్తున్నాడు, మేలు కలుగుటకే. దేనికి మందిరానికి వచ్చేది మనం? మేలు పొందడానికే దేవుడు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అన్నాడా దావీదు? అన్నాడు. నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలనయ్యా అన్నాడు. మేలు, ఎన్ని మేలులో దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా,